హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నానండి. ఇవాళ సండే రోజు అండి. సండే మేము మైసూర్కి వెళ్తున్నాము. ఎందుకంటే లాస్ట్ డే ఆహార మేళ అనేది, ఫుడ్ ఫెస్టివల్ అనేది మైసూర్లో జరుగుతుందండి. అది విజిట్ చేయడానికి నేను మా హస్బెండ్ వెళ్తున్నామండి. ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రీనరీ అనేది ఎంత మంచిగా ఉందో. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉన్నిందండి. అరౌండ్ 10 o'clock బయలుదేరాము మేము. 10:30 అయినా ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి గ్రీనరీ అనేది. ఇప్పుడైతే మనం మైసూర్కి ఎంటర్ అయ్యామండి. ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. సండేనే లాస్ట్ డేనంట. ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. పర్ హెడ్ 60 రూపీస్. లోపల వచ్చేసి ప్యాలెస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కేక్ అనేది అరేంజ్ చేశారంట అండి. ఒక్కొక్కరికి వచ్చేసి 60 రూపీస్. 5 years బిలో ఉన్న పిల్లలకైతే టికెట్ లేదండి. అబవ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా టికెట్ తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, కొన్ని షాప్స్ అప్పుడే తీసేశారండి. ఎందుకంటే సండేనే లాస్ట్ డే అంట. కొంతమంది అయినా అలానే పెట్టుకున్నారు. ఇవి వచ్చేసి ఈచ్ వన్ 20 రూపీస్ ఏమో 20 రూపీస్ అంటండి. నెక్స్ట్ ఇలానే వచ్చినామంటే ఇక్కడ చూడండి, కిడ్స్ ఆడుకోవడానికి ఎంత మంచిగా కార్స్ అనేది పెట్టేశారు. ఇది ఈవినింగ్ ఉంటుందేమండి, డేలో అయితే నాకు తెలీదు. మేము వెళ్ళిండేది దగ్గర 12:30, 1 o'clock అయితే రీచ్ అయ్యాము అక్కడికి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉన్నింది. 2 hours, 2.5 hours అయితే పట్టిందండి మాకి. ఇక్కడ నెక్స్ట్ ఫౌండర్ చూడండి, ఈయన ఫౌండర్ అక్కడ. మా హస్బెండ్ వెళ్దామా చూడ్డానికి అన్నారు ప్యాలెస్ కేకు. అయినా 60 రూపీస్ పెట్టి 5 minutesకి ఎందుకు, అంత వర్త్ లేదు, వద్దులేండి అన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళిపోయామండి. ఫుడ్ ఫెస్టివల్ అప్పుడు చాలా చూడండి క్రౌడ్ ఏ విధంగా ఉందో. భారీగా ఎండలు అయితే ఉన్నాయి. ఎంత ఎండలో కూడా ఎలా తింటున్నారో చూడండి. వెజ్ సపరేట్ ఉంది, నాన్ వెజ్కి సపరేట్ ఉందండి. మేము నాన్ వెజ్ తినము కాబట్టి మేము వెజ్ సైడ్ వెళ్ళిపోయామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. జనాలు ఫుల్ క్రౌడ్ ఉన్నిందండి. అయినా ఆఫ్టర్నూన్ టైం కదండి, ఎవరైనా సండే కాబట్టి ఫ్రీగా ఉంటారు, వచ్చి ఇక్కడ టేస్ట్ చేసి వెళ్తారండి. ఇక్కడ బాంబో బిర్యానీ అంట, నెక్స్ట్ దొన్నె బిర్యానీ అంట. చూడండి అక్కడ 99, ఏదన్నా తీసుకోండి 99, 109, 120, 150 రూపీస్ దాకా ఉంటుందండి. కాంబో ఇస్తారు. నెక్స్ట్ చూడండి, పిలిచి మరీ ఇది చేస్తున్నారు. అయినా నాకైతే పర్లేదు అనిపించిందండి. నాన్ వెజ్ తినేలాగా ఉంటే వెళ్ళే వాళ్ళము, బట్ మేము నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ సైడ్ వెళ్ళిపోయామండి. నెక్స్ట్ నీరు దోశ అంట, అంటే కర్ణాటక స్పెషల్ నీరు దోశ, ఇవన్నీ చేసేసారండి. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. మటన్ బిర్యానీ 300, ఈ విధంగా నాటుకోడి బిర్యానీ 150, ఈ విధంగా ఉన్నిందండి. అదే మనం బయట తిన్నామనుకో దానికి డబుల్ ఉంటుందండి. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది బయట అయితే. ఇక్కడ కాబట్టి ఫుడ్ ఫెస్టివల్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఎండ విపరీతంగా ఉంది. నేనే తట్టుకోలేకపోయాను. గాలి లేదు, ఏమీ లేదు, విపరీతమైన ఎండ అండి. ఇంకా వెళ్ళిపోదామా అన్నాను మా హస్బెండ్తో. అయినా ఏమన్నా వెజ్ తినేసి వెళ్దాం రా అన్నారు. అందుకనే వెజ్ సైడ్ వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ చూడండి, ఉడిపి బెన్నె దోశ అనేది ఫేమస్. ఇక్కడ తినలేదు కానీ నేనైతే మసాలా పూరి అవి తిన్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దావణగిరిన ధారవాడనో జోలా రొట్టి అంటే జొన్న రొట్టి టేస్ట్ చేశాను. చాలా బాగుండిందండి. నెక్స్ట్ తినేసి వచ్చి ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నా. ఆ ఎండకి అల్లాడిపోయినాను. అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ తినచ్చండి. నైట్ టైం అయితే ఏదో ప్రోగ్రామ్స్ అనేది జరుగుతాయంట. మా హస్బెండ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాము, నెక్స్ట్ ఎండ కదా అన్నారు. ఇక్కడ చూడండి, ఐ లవ్ ఆహార మేళ అంటే ఐ లవ్ ఫుడ్ ఫెస్టివల్ అనేది అనమాట. చాలా బాగుండింది. నేనే ఇది చేసేసాను, అది ఇరిగిపోయిందండి ఐ అనేది. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలామంది వెయిటింగ్లో ఉన్నారండి. బట్ నేను తొందరగా తీసేసుకొని వచ్చేసాను. నెక్స్ట్ కొన్ని చూద్దామని అక్కడ ప్లేసెస్ ఇంకా ఏవేవి పెట్టారు ఐటమ్స్ అనడానికి. ఇక్కడ చూడు, ఈ పిల్లలు ఎప్పుడెప్పుడు ఆంటీది అయిపోతుందా, మనం ఎప్పుడెప్పుడు ఫోటో దిగాలా అని వెయిట్ చేస్తున్నారు. కానీ మనమే యూజ్ చేసుకోకూడదు కదండి, వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలని త్వరగా వచ్చేసాను. మా ఆయన అలా వీడియో తీసేసాడండి. చాలామంది అంతా కాలేజ్ స్టూడెంట్సే ఎక్కువ ఉన్నారండి. ఎందుకంటే సండే రావడం వల్ల అదే రోజే లాస్ట్ డే అంట అక్కడ.
అందుకోసమని ఎక్కువ మంది స్టూడెంట్సే వచ్చారు. ఇక్కడ చూడండి ఈ బజ్జీలు 3 ఇస్తారంట, 60 రూపీస్ అంట అండి. ఇక్కడ వచ్చేసి చెరుకు రసం 40 రూపీస్ అంట. నాకైతే వామ్మో అనిపించేసింది. ఇక్కడ చూడండి దావణగిరి బెన్నె దోస 40లో 50 రూపీస్ అనండి ఇక్కడ. నెక్స్ట్ అలానే వీడియో తీసుకుంటూ ఫ్రంట్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి 50 రూపీస్ అమ్ముతున్నారండి. అదే మనం బయట తిన్నామనుకో ఏదో కోన్ ఐస్ అలాంటివి అయితే 20-30 రూపీస్ ఇస్తాము. అక్కడైతే 50 రూపీస్ అంటండి. ఏది కొన్నా ఐస్ క్రీమ్ 50, 60, 70 రూపీస్ అంటండి. కోన్ ఐస్ వచ్చేసి 70 రూపీస్ అంట. మా హస్బెండ్ అయితే ప్రతి ఒక్కటి టేస్ట్ చెయ్యన్నారు. అయినా అవి ఏమేమి ఆయిల్ యూజ్ చేసి ఉంటారు కదండి. ఎక్కువైతే ఏవి తినలేదు. జస్ట్ మసాలా పూరి ఒకటి తిన్నాను, జోలా రొట్టి తిన్నాను అంతే తప్ప నేనైతే వేరే ఏం టేస్ట్ చేయలేదండి. మరి మా హస్బెండ్ చిత్రాన్నం ఇవన్నీ టేస్ట్ చేశారు. చూడండి అన్నీ 50, 40, 60 ఉంటాయండి చాలా వరకు. చాలా బాగుండింది. కాకపోతే ఎండలండి. నెక్స్ట్ మేము ఈవినింగ్ అయింది అదంతా చూసుకొని వచ్చేసరికి లైట్ షో అనేది స్టార్ట్ అయిపోయిందండి. అరౌండ్ 7:30 అనుకుంటాను. 7కే లైటింగ్ షో అనేది స్టార్ట్ అవుతుంది. లైటింగ్ షో అనేది 10 డేస్ అయిందండి పెట్టి. అయినా చూడండి క్రౌడ్ విపరీతంగా ఉందండి. ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఇదైపోయింది. చూడండి అసలు ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా సఫర్ అవుతున్నారు. అంటే జనాల్ని కంట్రోల్ చేయలేక. చూడండి మనం వచ్చేసి ఇంకా దగ్గరకు వచ్చేసామండి. ప్యాలెస్ దగ్గర ఇలా ఉంటుందండి టోటల్గా. ప్యాలెస్ ముందర చాలా బాగుంటుందండి. బైక్‌లో వెళ్తే మొత్తం అంతా బాగా చూడొచ్చండి. కాకపోతే నడుచుకుంటూ వెళ్ళినా, కార్‌లో వెళ్ళినా పెద్దగా ఏమీ కనిపించదండి. ఈ విధంగా ఉంటుందండి ప్యాలెస్ అనేది. నెక్స్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు చూపిస్తానండి లోపల ఏ విధంగా ఉంటుందనేది. ఇది చూడండి ప్యాలెస్‌కి ఎదురుగా ఉంటుందండి ఇది. ఈ లైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియోస్‌కైతే ఆ విధంగా వచ్చింది కానీ రియల్‌గా చూస్తే మాత్రం చాలా చాలా బాగుండిందండి. ఇంకా ఏంటంటే అక్కడ గుర్రపు జటకాలు ఉంటాయండి. ఆ గుర్రపు జటకాలో వెళ్ళినా మంచిగా వ్యూ అయితే చూపిస్తారు. నెక్స్ట్ ఏమంటే అక్కడ చార్జ్ వచ్చేసి ఒకరికైనా, ఇద్దరికైనా, ముగ్గురికైనా ఎంతమందికైనా 1500 అంటండి. మరి టూ మచ్ కదండి. మామూలు డేస్‌లోనే 50, 60 తీసుకుంటారండి. అలాంటిది ఈ లైటింగ్ షో పెట్టడం వల్ల వాళ్ళు ఎంత అమౌంటు ఇంక్రీజ్ అయిందో చూడండి. ఈ లైటింగ్ షో స్టార్ట్ అయినప్పటి నుండి ప్రతి ఒక్క కాస్ట్ పెరిగిపోయిందండి. 30కి వచ్చేది 60, 100కి వచ్చేది 200, 250 అలా చేసేసారండి. అయినా టైం ఇప్పుడే కదండి వాళ్ళు సంపాదించుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్క ఐటెము డబుల్ చేసేసారు. ఈ విధంగా ఉంటుందండి లైటింగ్ షో అనేది. ఇది అవుట్ సైడ్ అండి. అరౌండ్ 7:30, 8 అనుకున్నామండి ఇది. ఈ విధంగా ఉంటుంది లైటింగ్ అనేది. 11 దాకా ఉంటుంది అనుకున్నాను. 11, 10:30 దాకా అయితే లైటింగ్ షో అనేది ప్రతి చోట ఉంటుందండి. 11, 10:30 అయిందంటే ఆఫ్ చేసేస్తారండి. అప్పుడు ఏమంత లుక్ అనిపించదు మైసూరు. ఏమన్నా లైటింగ్ షోలోనే లైటింగ్ అప్పుడే చూడాలండి. మామూలు డేస్‌లో కూడా లైటింగ్ షో అనేది ఉంటుంది. సాటర్డే, సండే టైము. అప్పుడు కూడా 7 to 8, 8:15 దాకా ఉంటుందండి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా వైబ్ ఉంటుందండి. ఈ టైంలో దసరా టైంలో చూడాలంటే మేము మైసూర్‌కి వచ్చి 2 ఇయర్స్ అయిందండి. ఈ 2 ఇయర్స్‌లో మేము ఎప్పుడు దసరా లైటింగ్‌కి అనేది రాలేదండి ఇక్కడ ప్యాలెస్‌కి. మామూలు డేస్‌లో వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతా అంటిమి. కాకపోతే ఇప్పుడు ఎందుకు మా హస్బెండ్ వెళ్దాంరా చూసేసి వెళ్దాము అన్నారు. అందుకనే నేను వెళ్ళాను. నాకు మామూలుగానే క్రౌడ్ ఉంటే మాత్రం కొంచెం అలర్జీ అండి. ఎక్కువ జనాల్లో నేను మింగిల్ కాలేను. జనాల సౌండ్ అంటే కొద్దిగా ఇరిటేషన్ అండి. బట్ మా హస్బెండ్‌కి అలా కాదు. మంచిగా క్రౌడ్ ఉండాలా, బాగా వైబ్స్ బాగా కలవల్లా అనే ఫీలింగ్ మా హస్బెండ్‌ది. ఆయనకి డెడ్ ఆపోజిట్ నేనండి. ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు అలానే అలవాటైపోయిందండి. నేను ఎవ్వరిలోనూ పెద్ద మింగిల్ కాను. ఇప్పటికీ మా అమ్మ, మా నాన్న అదే అంటారు. "నువ్వెందుకు ఎవరితోని ఎక్కువ కలవవు" అంటారు. అది ఎందుకోనండి నాకు చిన్నప్పటి నుండి అదే అలవాటు. ఇక్కడ చూడొచ్చు లైటింగ్ షో అనేది చాలా బాగుండిందండి. అది చూస్తుంటే అక్కడి నుండి రాబుద్ది కాలేదు. కాకపోతే ఆ జనాల సౌండ్‌కైతే నాకైతే ఇరిటేషన్ వచ్చేసిందండి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించేసింది. మా హస్బెండ్‌తో వెళ్దాం పదండి అంటే అప్పుడు మా హస్బెండ్ సర్లే వెళ్దాము అని తీసుకొచ్చేసేసారండి అక్కడి నుండి.
చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. అక్కడ ఆర్కెస్ట్రా పెట్టారు కదండీ! అది వినుకుంటా ఉండారు. నెక్స్ట్ మా పెద్దన్న కూడా సేమ్ నాలాంటి మెంటాలిటీనేనండి. తను కూడా చాలా సైలెంటు. మా చిన్నన్న మాత్రం అందరిలోకి మింగిల్ అయిపోతారు. నేను మా పెద్దన్న ఒక టైప్ అయితే మా చిన్నన్నే మా ఇద్దరికి డెడ్ ఆపోజిట్ ఉంటారండి. చూడండి ప్యాలెస్ ఏ విధంగా మెరిసిపోతుందో లైటింగ్స్‌తో మాత్రం చాలా చాలా బావుండింది. చూడండి ఎవ్వరి చేతిలో తీసుకున్న సెల్లులు, ఫోటోస్ ఇవే సరిపోయినాయండి. చూడండి ఎంత మంచిగా ఉందో. నెక్స్ట్ వెళ్ళిపోతున్నామండి మా ఊరికి. ఇప్పుడు నాకు ప్రశాంతత అనిపించింది. అంతవరకు నాకు హెడేక్ వచ్చేసిందండి ఆ జనాలను చూసేసరికి. నాతో పాటు మీరు కూడా చూసేసారు కదండీ! లైటింగ్ షో అనేది ఈ విధంగానే ఉంటుందండి. ప్రతి సంవత్సరము ఇలానే జరుపుతారండి లైటింగ్ షో అనేది. మొత్తం టోటల్‌గా మైసూర్ అంతా లైటింగ్ షోనే ఉంటుందండి. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.